ఎప్పుడైనా సరే దేవతలకి ఫోటోలకి అలంకరణ చేసేటప్పుడు చందనము కుంకుమ వాడాలి తప్ప పసుపు కుంకుమలు వాడకండి. చాలామంది దుర్గాదేవికి పసుపు కుంకాలు పెట్టచ్చండి, పసుపు పెట్టి దాని మీద కుంకుమ పెడతామని అంటారు. కానీ పసుపు అనేటటువంటిది ప్రత్యేకించి అలంకరణకి కాదు, అది పూజ కోసం. కాబట్టి మీరు ఏం చెయ్యాలి అంటే దేవుడి ఫోటోలకి బొట్టు పెట్టేటప్పుడు గంధం బొట్టు పెట్టిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ ఫోటోకి కూడా బొట్టు పెట్టాలి. ఎలాగంటే ఎంత అవసరమో అంతే పెట్టాలి తప్ప అక్కర్లేని వాటికి మనం బొట్టు పెట్టకూడదు. దుర్గాదేవి ఫోటో కొంతమంది బొట్టులు పెడతారు. దుర్గాదేవి ఫోటోకి ఇక్కడ బొట్టు, శిరస్సు పైన కిరీటం మీద బొట్టు, 2 కాళ్ళకి బొట్టు, తప్పు లేదు. 8 చేతులకి బొట్టు, అది తప్పు లేదు. తర్వాత కత్తులకి, కటార్లకి, బళ్ళాలకి అన్నిటికీ బొట్లు పెట్టేస్తారు. నిమ్మకాయల దండకి, అమ్మవారి మెడలో ఉన్న కపాలం దండకి, కింద కాలి కింద పడుకుని గుక్కబడుతూ ఉన్నటువంటి రాక్షసుడికి కూడా పెట్టేస్తారు. అలా పెట్టాల్సినట్టు పని లేదమ్మా. బొట్టు అనేటటువంటిది 3 చోట్ల పెట్టండి చాలు. అమ్మవారి ముఖానికి పెట్టండి, ఆవిడ హస్తానికి పెట్టండి, పాదాలకి పెట్టండి. మీరు ఇంకా ఖడ్గాలకి, రాక్షసుడి మెడలో ఉన్నటువంటి కపాలం దండకి, కపాలానికి వేలాడుతున్న నిమ్మకాయల దండకి అన్నిటికీ పెట్టాల్సిన పని ఏం లేదమ్మా. ఎంతవరకు పెట్టాలి అంత చేయాలి తప్ప మన వాళ్ళు చెయ్యమంటే అతి చేసేస్తారు, లేకపోతే మొత్తం మానేస్తారు. అందుకని నేను 1కి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది అన్నమాట.